ప్రేమ రెండక్షరాల ఈ పదం ప్రపంచాన్ని నడిపిస్తోంది, బంధాలను బలపరుస్తోంది. ప్రాంతాలకు అతీతంగా మతాల కట్టుబాట్లను తెంచుకొని రెండు మనసులను ఒకటి చేస్తుంది. ప్రేమ సామ్రాజ్యంలో ఎన్నో విజయగాథలు, మరెన్నో విషాద గీతాలు. వివాహంతో విజయతీరం చేరి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవన ప్రయాణాన్ని సాగిస్తున్న వారెందరో. ప్రేమికుల రోజు సందర్భంగా అలాంటి ఓ ప్రేమ జంట కథనం. ఒకే మనసు ఇద్దరు మనుషులు అన్నట్లు ఉన్న వీరు రాఘవ, నిషా. భాషలు వేరైనా, ప్రాంతాలు దూరమైనా వీరిద్దరినీ ప్రేమబంధం ఒకటి చేసింది. కులమతాలు వీరిని వేరు చేయలేకపోయాయి. భిన్న సంస్కృతి సంప్రదాయాలు ఈ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచలేకపోయాయి. ప్రేమ సంద్రంలో విజయతీరం చేరిన ఈ జంట సంతోషంగా జీవిత ప్రయాణం సాగిస్తోంది. చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకుంటున్న నేటి తరానికి ఈ జంట ఆదర్శంగా నిలుస్తోంది. రాఘవ స్వస్థలం కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని గొల్లపల్లి. నిషా కేరళలోని కొట్టాయం జిల్లా చెంగనసెరి. ఎక్కడో పుట్టి పెరిగిన వీరిద్దరినీ 8 ఏళ్ల క్రితం భాగ్యనగరం కలిపింది. ప్రైవేటు ఉద్యోగం వెతుక్కుంటూ రాఘవ, నర్సింగ్ కోర్స్ చేసేందుకు నిషా హైదరాబాద్లో అడుగుపెట్టారు. కాలికి దెబ్బ తగలడంతో ఆస్పత్రికి వెళ్లిన రాఘవ తొలిచూపులోనే నిషా ప్రేమలో పడిపోయాడు. తొలిత పరిచయం, ఆపై పలకరింపులు. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఒకరి భావాలు మరొకరికి నచ్చడంతో పెళ్లితో ఒకటవ్వాలని నిషా, రాఘవ నిర్ణయించుకున్నారు. అన్ని ప్రేమకథల్లాగే వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. కులాంతర వివాహం కావడంతో వీరి ప్రేమను నిషా తరపు బంధువులు అంగీకరించలేదు. రాఘవ తల్లిదండ్రులు వివాహానికి తలూపారు. రాఘవ ప్రేమలో నిజాయితీ తెలిసిన నిషా పెళ్లికి ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా లెక్క చెయ్యలేదు. 2010 డిసెంబర్ 31న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలం హైదరాబాద్లోనే ఉన్న వీరు తరువాత విజయవాడలో స్థిరపడ్డారు. ఇద్దరూ విద్యావంతులే కావడంతో మంచి సంస్థలో ఉద్యోగాలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు వీరి దరిచేరలేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నమ్మకమనే పునాదిపై దాంపత్య బంధాన్ని నిర్మిస్తున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి 2 పిల్లలు తోడై ఇంట్లో సందడి చేస్తున్నారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ ఒకటిగా ముందుకు నడుస్తున్నారు. మెయిన్ ఉండాల్సింది నమ్మకం సార్. అది ఉంటే గనక మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. మా ఇద్దరి మధ్య ఉన్నదైతే మెయిన్ అదే. అది ఉండటం వల్లే ఈరోజు ఇప్పటి వరకు మ్యారేజ్ అయ్యి దాదాపు 7 years దాటింది. ఇన్ని రోజులు ఉండగలిగామంటే మా ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం అంతే. ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ ప్రేమలను యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు మనకి కులాలు, మనం చనిపోయేటప్పుడు మన కులాలు మన వెనకమాల రావు. మన పిల్లలోనే మనతోటనే ఉంటారు. ముందు ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే ట్రాక్లో నడుస్తున్నామంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ట్రస్ట్ అంతే. హిందువుగా పుట్టిన నిషా క్రైస్తవ సంప్రదాయాలను గౌరవిస్తూ ఆచరిస్తుంది. రాఘవ కూడా హిందూ సంప్రదాయాలను గౌరవిస్తాడు. కేరళలో జరిగే ఓనం పండుగను కుటుంబ సభ్యులంతా ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్ ను అంతే వైభవంగా జరుపుకుంటారు. స్టేట్ వచ్చేసి వేరు. ఇంకా వాళ్ళు తెలుగు వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళని అసలు అక్సెప్ట్ చేయరు. ఇంకా మా మామయ్య వాళ్ళు కొంచెం నన్ను చదివించారు కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీలోనే నన్ను పెళ్లి చేయాలని వాళ్ళు కొంచెం ఉద్దేశం ఉండేది. ఇంకా నా నిర్ణయం నేనే తీసుకోవాల్సి వచ్చింది. ఏదో తనని చూడంగానే దాన్ని బాగా చూసుకుంటాడని ఓ నమ్మకం వచ్చింది నాకు. ఒకరినొకరు దాచిపెట్టకుండా నీదే ప్రాబ్లం వచ్చినా తనతో చెప్పండి, తనకే ప్రాబ్లం వచ్చినా మీతో మాట్లాడేలాగా ఉండాలి. అండర్స్టాండింగ్ అంటే ఇద్దరు జాబ్ చేస్తున్నారు, నా సంపాదన నాది, నీ సంపాదన నీది అన్నట్టు ఫీల్ అవ్వకుండా మనది అన్నట్టు ఫీల్ అవుతే లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ రాదనుకుంటున్నాను. కోపతాపాలు, అపార్థాల వల్ల కొందరి ప్రేమ జీవితాలు విషాదంగా ముగుస్తున్నాయి. చిన్న సమస్యలకే అఘాయిత్యాలకు పాల్పడుతూ నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారికి వీరి దాంపత్య జీవితం స్ఫూర్తిగా నిలుస్తోంది.